కాకినాడ 10వ డివిజన్ దుమ్ములపేటలో రెండవ క్రిస్టియన్ గా వెలుగొందిన సంఘ సేవకుడు మోస అప్పారావు అని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు సోదరుడు వనమడి సత్యనారాయణ అన్నారు. కాకినాడ 10వ డివిజన్ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో మోస అప్పారావు ఆదరణ స్తుతి కూడిక వారి కుమారులు పాస్టర్ అబ్రహం, పాస్టర్ మోస జాన్, మాజీ కార్పొరేటర్ మోస పేతుర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సివైఎఫ్ ఇంటర్నేషనల్ సువార్థికులు మూర్తిరాజ్ మాట్లాడుతూ దుమ్ములపేటలో దైవ సేవకుడిగా ఎంతో సేవలు చేసిన ఘనత అప్పారావుదేనని, ఆయన సేవలు ప్రతి ఒక్కరూ గుర్తించుకుంటారని అన్నారు. ఆయనకు 103 మందితో అతి పెద్ద కుటుంబం ఉండడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ పాస్టర్ డి చార్లిస్, వివిధ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు, జిల్లా నాయకులు, అభిమానులు, సంఘస్థులు, సంఘ సేవకులు తదితరులు పాల్గొన్నారు. వారి కుటుంబంలో మీరు జన్మించారు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మోస అప్పారావు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ దుమ్ములపేటలో రాజకీయంగా కానీ క్రైస్తవ మతానికి కానీ పురుడు పోసిన వ్యక్తి మన మోస అప్పారావు గారు. ఆయనకి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి డాడీ డాడీ అని పిలిచేవారు నన్ను. నేను కూడా ఆయన ఎప్పుడు కూడా నాన్నగారు నాన్నగారు అనే పిలుస్తాను. ఆయనలాగా మనం కూడా ముందుకు నడిచే రాజకీయాల్లో విలువలతో కూడా రాజకీయాలు చేసిన వ్యక్తి ఆయన. మనం ఎప్పుడు కూడా మన మధ్య స్మరించుకుంటూ ముందుకెళ్ళాలి. వాళ్ళ కుటుంబానికి పేరు పేరున నా పగాడ సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగే మోసం పడాలి ఫ్యామిలీ మనందరూ కూడా రాబోయే రోజులు సహకరించి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మా అందరికీ మనం చేసుకుంటున్నాం. నమస్కారం. అందరికీ ఈ కుటుంబ పక్షంగా వారు మంచి నాయకుడు కాబట్టి ఇందాక ఏవీలో చూసాం ముత్తా గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి. కనుక ఎంత మంచి నాయకుడిని క్రైస్తవ సమాజం కోల్పోయింది. కానీ మా బహుశా అబ్రహాం గారు ఏదో అప్పారావు గారు ఒళ్ళోంచి ఊడిపడినట్లుగా చాలా దమ్మున్న దుమ్ము దులిపే నాయకుడు. మరి అందరూ ఇందాక చెప్పారు కదా, భూమికి బుర్ర ఎవరికైతే దగ్గరగా ఉంటుందో చాలా తెలివైన వాడు ఆయన బుర్ర భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. కనుక వాళ్ళ నాన్నగారు ఆశయాలు ఈ సంతానం అంతా ఇప్పుడు మాట్లాడిన వారందరూ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ప్రియులు ఎమ్మెల్యే గారు మరి బ్రదర్ గారు చెప్పినట్లుగా ఈ కుటుంబం చాలా ఉన్నతమైన కుటుంబం. హాస్పిటల్లో ఉన్న దగ్గర నుంచి చాలా కేర్ తీసుకున్న కుటుంబం. వారంటే ఎంతో అభిమానం పెరిగి. సో అందుని బట్టి కుటుంబాలన్నింటిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఒక్కొక్క మాట మీరు తెలియజేసిన తర్వాత జాన్ గారు కూడా మాట తెలియజేస్తారు. ఆ తర్వాత ముగింపు ప్రార్థన. మరి ఈరోజు మా నాన్నగారిని గుర్తు చేసుకుని అన్ని పార్టీ నాయకులు మా మధ్యకి వచ్చి, ముఖ్యంగా సత్యనారాయణ సార్ గారు అయితే చాలాసార్లు ఒక 5-6 సార్లు హాస్పిటల్కి రావడం, ప్రత్యక్షాన్ని పర్యవేక్షించడం, ఉమాశంకర్ గారు రావడం జరిగింది. అలాగే మొన్నటినే మాజీ శాసనసభ్యులు వారి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మా ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆదరించి ధైర్యపరిచి ఏది కావాలని చేస్తారని చెప్పి వెళ్ళారు. అలాగనే మాజీ మంత్రివర్యులు ముత్తా గోపాలకృష్ణ గారు కూడా ఫోన్ చేసి మాతో మాట్లాడడం కూడా జరిగింది. మరి ఇలా మమ్మల్ని ఆదరిస్తున్న నాయకులు, వేల కొలది సేవకులు, ఇప్పుడు దాదాపు 600-700 మంది పాస్టర్స్ ఈ స్థలంలోకి వచ్చి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. చాలా విషయాలు నాన్నగారి గురించి చెప్పాలని ఉంది కానీ సమయం లేదు. త్వరలో ఏవిగా విడుదల చేసి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ వేదిక మీదకి వచ్చిన మా నాన్నగారి స్నేహితులు శంకర అన్నవరం గారి కుమారులు అన్నయ్య సాగర్ గారికి, చంద్రబాబు గారికి, సత్యనారాయణ సార్కి, ముఖ్యంగా మూర్తిరాజ్ అన్నకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వెనువెంటనే ఉండి అనుక్షణం పర్యవేక్షిస్తూ ధైర్యపరుస్తూ కాకినాడ క్రైస్తవ సమాజానికి ఉపయోగపడడానికి మమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటున్నాడు. అతి త్వరలో చాలా విషయాలు క్రైస్తవానికి చేయవలసిన పనులు ఉన్నాయి. కొన్ని రోజులుగా చేయలేకపోయాం. తిరిగి వాటిని ప్రారంభిస్తామని తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ, నాయకులందరికీ, అధికారులు కూడా వచ్చారు, మైనార్టీ డిపార్ట్మెంట్ స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చారు, వారందరికీ కూడా ప్రత్యేకంగా